వాక్యాన్ని ధ్యానించడం కంటే ముందు ప్రియులారా, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, పరిశుద్ధుడా, జీవముల దేవా, జీవాధిపతి, ఉన్నవాడా అనువాడా, నిన్న నేడు రేపు నిరంతరము మాని తండ్రిగా ఉన్న దేవా, మీకే హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా నిలిపి మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో చేరి మీ శక్తిగల మాటలను కొన్ని నేర్చుకున్నటకు మీరు ఇచ్చిన గొప్పదైన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ మాటలు మా ఆత్మీయ జీవితానికి అవసరమై ఉంటున్నావో నాయన ఆ మాటలను మీరే మాతో నాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సంధించి నాయన క్రీస్తు వారి రాకడకు ఆయత్తపరిచే కృపనిమ్మని ప్రాధేయపడుతూ మాట్లాడుచున్న అల్పురాలని అయోగ్యురాలని ఎన్నికలేని నాకు మీ ఆత్మ సహాయము చేత నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాదేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, దేవుడు చేసిన సమస్తమైన మేలును బట్టి దేవాదేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేర హృదయపూర్వకంగా వందనాలు ప్రియులారా. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము ప్రార్థన యొక్క విశిష్టత లేదా ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ఈనాడు చాలామంది వాక్యాన్ని మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది, ప్రార్థన అవసరం లేదు, మాకు వాక్య జ్ఞానం ఉంది అని చాలామంది భ్రమలో ఉంటున్నారు ప్రియులారా. వాక్య జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు, కానీ ప్రార్థన కూడా చాలా అవసరం. ఎందుకంటే మనిషికి రెండు కళ్ళు ఎంత ఇంపార్టెంటో ప్రతి క్రైస్తవ జీవితానికి కూడా ప్రార్థన వాక్యము అంతే ఇంపార్టెంట్. ఒక పక్షి ఒక రెక్కతో ఎగరగలదా ప్రియులారా? లేదు కదా. రెండు రెక్కలు ఉంటేనే అది అనుకున్న స్థానానికి చేరగలదు. ఈరోజు మనం కూడా పరలోకానికి చేరాలి అంటే ఖచ్చితంగా వాక్య ధ్యానముతో పాటు ప్రార్థన కూడా అంతే అవసరం ప్రియులారా. ఈనాడు అనేక విషయాల గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాము, అనేక అవసరతలను మనుషులకు చెప్పుకుంటున్నాం, కానీ దేవుని పాదాల దగ్గర చేరి దేవా ఇదిగో నువ్వు అడుగుడి నీకు ఇవ్వబడు అంటున్నారు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నారు కదా, ప్రార్థన ఆలకించేవాడు అని ఆయనకు పేరుంది కదా అన్న విషయాన్ని మర్చిపోయి ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం ప్రియులారా. ప్రార్థన మనకు ఎలా ఉండాలి అంటే ప్రియులారా, మనకు ఊపిరై ఉండాలి. అంటే మనము గాలి పీల్చుకుంటే ఎలా అయితే బ్రతుకుతామో, ప్రార్థన లేకపోతే కూడా నేను చనిపోతానేమో అన్నంతగా ప్రార్థన మన నిత్య జీవితంలో ఊపిరిగా, అంటే అది లేకపోతే నేను జీవించలేను అన్నంతగా మనం నిత్యము ప్రార్థన చేసేవారిగా, ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. బిల్లీ గ్రాహం గారి యొక్క జీవితంలో మనం ఒక్కసారి ఆలోచిస్తే, తన జీవితంలో తను అనేక రకాలుగా విజయాన్ని పొందుకున్నాడు. తను ఎక్కడ సువార్త సేవ చేసినా అనేకులు రక్షణ పొందినారు, అనేకులు క్రీస్తువాని విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారిగా ఉంటున్నారు. ఒకానొక సమయంలో బిల్లీ గ్రాహం గారిని ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది సువార్త సభకు అటెండ్ అవుతున్నారు, లక్షలాది మంది మారు మనసు పొందుతున్నారు, రక్షణలోకి వస్తున్నారు, నీ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన సరే నేను చెప్తాను రాసుకోండి అన్నాడు. సరే చెప్పండి సార్ అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి బిల్లీ గ్రాహం గారు చెప్పిన మాట ఏంటంటే, నా విజయానికి మొదటి మెట్టు ప్రార్థన అన్నాడు. ఓకే సార్ అన్నాడు. మళ్ళా రెండవది ప్రార్థన అన్నాడు. మూడవ మెట్టు కూడా ప్రార్థన అన్నాడు. అంటే టోటల్గా నా విజయానికి రహస్యం ఏంటి అంటే ప్రార్థన, అంతే. అంటే ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకుంటామా అంటే నిజమే ప్రియులారా. మనం దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం తలపట్టిన ప్రతి కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో ఎలా మాట్లాడాలి అంటే, మన కన్న తండ్రి అయిన దేవునితో ఎలా మాట్లాడతాం?
ఏవేవో మాటలు తీసుకొచ్చుకొని ఇలా మాట్లాడాలి మా డాడీతో అని ఆలోచన చేయము. మన మనసులో ఏదైతే ఉందో అది మాట్లాడతాం. ఈనాడు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉచ్చరించాలి, ఎలాంటి పదజాలం ఉపయోగించాలి అంటూ అనేక రకాలుగా ఆలోచించి ఎక్కడెక్కడో పదాలు వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ అలా అవసరం లేదు ప్రియులారా. మన కన్న తండ్రితో మనం ఎంత ఫ్రీగా మన మనసులోని మాట ఎలా అయితే చెప్తామో అలా మన కన్న తండ్రిని దేవునితో అలా చెప్పగలిగే వారిగా ఉండాలి, మాట్లాడగలిగే వారిగా ఉండాలి. దేవునితో నేను, నాతో దేవుడు, అంతే. ఇంకా మన మధ్యలో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఎవరో వస్తున్నారు, ఏం చేస్తున్నారు, నా ప్రార్థన వింటున్నారా లేదా నా ప్రార్థనలో తప్పులు వెతుకుతున్నారా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేవునితో మనము మమేకమైపోవాలి. ఆయన నేను తప్ప ఇంకెవరూ లేరు. నా మనస్ఫూర్తిగా నా హృదయంలో నిండిన ప్రతి మాటను నా తండ్రి అయిన దేవునితో చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రియులారా. ఆదికాండంలో యాకోబు గారు ఎబ్బోకు రేవును తన కుటుంబీకులందరినీ దాటించిన తర్వాత తను పెనుయేల్లో నిలబడిన తర్వాత తను ఒక్కడిగా ఒంటరిగా ఉండి దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఒక్కడిగా అంటే మనం ఎవరెవరితోనో ప్రార్థించాలని అనుకోవడం తప్పు అని చెప్పట్లేదు ప్రియులారా. కుటుంబంగా ప్రార్థించాలి, సంఘంగా ప్రార్థించాలి, సహవాసంగా ప్రార్థించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించడం చాలా అవసరం. యాకోబు గారు వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో రాత్రంతా ప్రార్థించినాడు. ఏమని ప్రార్థించుండు అంటే మనకు అక్కడ వ్రాయబడిన మాట ఏముంటుందంటే నన్ను ఆశీర్వదించుము అని ఉంటుంది. ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను అని ఉంటుంది. అంటే అలా అని చెప్పి రాత్రంతా ఆశీర్వదించు ఆశీర్వదించు అంటున్నాడా అంటే కాదు ప్రియులారా. తన మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను దేవుని ఎదుట తెలియచేస్తూ తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, తన పరిస్థితిని దేవుని ఎదుట చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో లోకంలో ఉన్న వారికి కొందరికి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మన భర్తకు కూడా కొన్ని విషయాలు మనం చెప్పకుండా ఉంటాం ప్రియులారా. కానీ దేవుని దగ్గర మాత్రం హృదయపూర్వకంగా మన హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన సన్నిధిలో హన్నమ్మ గారి వలె కుమ్మరించేవారిగా ఉండాలి. అంటే హృదయంలో ఏది దాచుకోకూడదు. నువ్వు ఏది చెప్పాలనుకున్నావో, నువ్వు ఎలా జీవించినావో, ఎలా నడుచుకున్నావో, ఎలా ప్రవర్తించినావో అవన్నీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. కప్పుకోక ఒప్పుకుంటున్నాను అని దావీదు గారు ఎలా అయితే చెప్తున్నారో ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకునే స్థితిలో ఉండాలి. సుంకరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేసినాడయ్యా? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన దూరం నిలుస్తున్నాడు. కనీసం ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా యోగ్యత లేదని ఆయన చిన్న ప్రార్థన చేసినాడు. ఏం ప్రార్థన? పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు నా స్థితి ఏంటో ఫస్ట్ గుర్తించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఎంత అల్పులమో గుర్తించాలి, దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించాలి. మనము ఏ స్థితిలో ఉన్నామో గుర్తిస్తే మన పాపాన్ని మనం ఒప్పుకుంటాం, మన నీచమైన జీవితాన్ని విడిచిపెడతాం. ఆయన సన్నిధిలో ఒప్పుకోలు ఆత్మ కలిగి పశ్చాత్తాప హృదయం కలిగిన జీవితం మనం జీవించేవారిగా ఉంటాం. అలా పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఈరోజు ప్రార్థించేటప్పుడు పదాలు వెతుక్కుంటున్నాం కానీ, మాటలు ఎక్కువ వెతుక్కుంటున్నాం కానీ మన కళ్ళు మాట్లాడాలి ప్రియులారా. నోరు కాదు మాట్లాడాల్సింది. ఎందుకంటే కళ్ళు మాట్లాడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? కన్నీటితో ప్రార్థించాలి. యాకోబు గారు తను కన్నీటితో దేవుని బతిమలాడుకొనెను అని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. దేవునితో కన్నీటితో ప్రార్థించుండంట. అంటే మాటలు తక్కువగా ఉండాలి, కన్నీరు ఎక్కువగా ఉండాలి. క్రొత్త నిబంధనలోకి వస్తే లూకాసు వార్త ఒకసారి 7వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం, అక్కడ మనకి ఒక స్త్రీ జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. 36 నుంచి మొత్తం వద్దు కానీ ప్రియులారా, సమయం లేదు. 36 నుంచి మనకు 50 వచనాలు ఒక సందర్భం కనిపిస్తుంది. క్రీస్తు వారిని ఒక వ్యక్తి పరిచయుడు భోజనానికి ఆహ్వానించినాడు కానీ క్రీస్తు వారిని గౌరవపరచలేదు.
క్రీస్తు వారికి చేయవలసిన మర్యాదలు చేయలేదు. యూదులు చేయవలసిన ఏ మర్యాద చేయకుండా తన భోజనాన్ని కూర్చోపెట్టినాడు. కానీ అక్కడ ఆ ఊర్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంట. వచ్చి ఏం చేసింది అంటే, ఆమె వెనుక తట్టు నిలబడుకొని ప్రభువారి పాదాలు కన్నీటితో, ఎంతగానో కన్నీటితో పాదాలు కడిగేసిందంట. ఆమె అత్తరు పూసింది నిజమే, తల వెంట్రుకలకు అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంటుంది. కానీ కాళ్ళని మాత్రం ఏం చేస్తుంది అంటే కన్నీటితో తడిపేస్తుంది. ఎంతగా తడిపేస్తుంది అంటే అసలు కాళ్ళు కడిగబడేంతగా, కాళ్ళు కడుక్కుంటే ఎన్ని నీళ్ళు వస్తాయో అన్ని నీళ్ళు ఆమె కళ్ళల్లో నుంచి కార్చుకుంటూ కన్నీటి ప్రవాహంగా ఆమె రోదిస్తూ వేదన చెందుతూ ప్రభువారి కాళ్ళ దగ్గర కూర్చుంది. కాళ్ళ దగ్గర అడుక్కుంటుంది. మనసులో తన పాపాన్ని ఒప్పుకుంటుంది. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ఆమె మనసులోనే మాట్లాడుకుంటుందేమో కానీ కన్నీరు ఎక్కువగా మాట్లాడుతుంది, కళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నాయి. ఎలా? తను చేసిన ప్రతి తప్పు, ప్రతి నీచమైన కార్యం, ప్రతి తప్పిదం ఎన్ని కుటుంబాలు పాడు చేసిందో, ఎంతమందిని బాధ పెట్టిందో, ఎంతమందిని వేదనకు గురి చేసిందో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటి ప్రవాహంగా ఆమె క్రీస్తు వారి పాదాలు కడుగుతూ ఉంది. తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఎంత ఏడిచిందో. ఆమె ఒక్క మాట చెప్పలేదు ప్రియులారా, ఒక్క మాట దేవా నన్ను కనికరించు అనలేదు, నోటితో ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఏడుస్తూ ఉంది. ఈరోజు అలా మౌనంగా ఏడ్చే ప్రార్థన మనకు లేదు ప్రియులారా. మౌనంగా ఏడ్చట్లేదు. ఎందుకంటే భర్త తిట్టిండని ఏడుస్తాం, పిల్లలు బాధ పెట్టిండ్రని ఏడుస్తాం, ఇరుగు పెరుగు వారు అవమానపరిచిండ్రని ఏడుస్తాం. కానీ ప్రభువారి పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసే హృదయం నీకు నాకు లేదు. మనము కన్నీరు విడవలేనంత దరిద్రపు స్థితిలో ఉన్నాం. డబ్బు లేని వారు కాదు ఆస్తిపరులు, డబ్బు లేని వారు కాదు దరిద్రులు. డబ్బు లేని వారిని దరిద్రులు అంటాం. కళ్ళల్లో దేవుని కొరకు లేదా మనం చేసిన క్రియలను బట్టి కన్నీరు విడువలి వారే దరిద్రులు. ఈరోజు అలాంటి దరిద్రపు దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తూ ఉంటే ఒక్కసారి ఆ పాపాత్మురాల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఆమె ప్రభువు వారి దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఏమి మాట్లాడక నీకు చేత కాకపోయినా ఏమంటారు, కొన్ని ప్రాంతాల్లో ఏడవరాదా అంటారు. శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో అంటే మాట్లాడడానికి చేత కాకపోతే ఏడవరాదా అంటే అది ఈరోజు మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. ఏం మాట్లాడడానికి చేత కాదా? మనం చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి సిగ్గు, అవమానం కలుగుతుందా? పదాలు రావడం లేదా? సరే, ఒక పని చేద్దాం. ప్రభువారి పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన చాలా శక్తి గలది ప్రియులారా. ఎందుకో తెలుసా? మనం ఏడ్చే ప్రతి కన్నీరు దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. ప్రతి కన్నీటి చుక్కను దేవుడు తన కవిలలో భద్రం చేసుకుంటాడు, తన పుస్తకంలో రాసుకుంటాడు ప్రియులారా. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం 56వ కీర్తన, కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును కదా అంటున్నాడు. నా సంచారం నువ్వేం చేసినావు? లెక్కించి ఉన్నావు. లెక్కిస్తున్నాడంట. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో లెక్కిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన కన్నీళ్ళు బుడ్డిలో ఉంచబడి ఉన్నాయంట. అంటే బుడ్డిలో దాచుకున్నాడు, ఎంతో ఇష్టంగా దాచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒకానొక సమయంలో ఇదిగో ఫలానా ఈ స్త్రీ తను చేసిన క్రియలను బట్టి నా సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీరు విడిచింది అని ఆ కన్నీళ్ళన్నీ దాచుకున్నాడంట. అలానే తన పుస్తకంలో రాసుకుంటున్నాడంట ఇన్ని కన్నీళ్ళు వచ్చినాయో. ఈరోజు మనము ఎన్నోసార్లు ఏడ్చినాం, కానీ నా కన్నీళ్ళు ఎప్పుడైనా లెక్కించినామా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేసినామా? అసలు దానికి విలువ ఉందనుకున్నామా? లేదు కదా ప్రియులారా. కానీ దేవుని దృష్టిలో నా కన్నీళ్ళకు కూడా దేవుడు చాలా విలువనిస్తున్నాడు. అంటే ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుడు మనల్ని కాదనుకోకుండా మనం చేసిన క్రియలను మరిచిపోయి మనల్ని కావాలనుకుంటున్నాడు. మనం ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నాడు.
ఆయన ఆయన కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం లోకంలో ఉన్నటువంటి వాటిని వైపు చూస్తున్నాం, లోకాశల వైపు పరిగెడుతున్నాం, క్రీస్తు వారి చెంతకు రాలేని స్థితిలో ఉన్నాం. ఆమె భయంకరమైన పాపాత్మురాలే, కానీ ఎక్కడెక్కడో తిరిగింది, కానీ చివరికి ఎక్కడికి వచ్చింది? క్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఈరోజు క్రీస్తు వారి దగ్గరికి రాక, ఆయన బోధను వినక, ఆయన ప్రేమించక, ఆయన గురించి ఆలోచించక, ఇంకా లోకంలో ఉన్న వాటిని ఆస్వాదించాలని, లోకంలో ఉన్న ఆశలను మనం తీర్చుకోవాలని, ఆశలు లోకంలో ఉన్నటువంటి ఎడారి వైపు పరిగెత్తున్నాం మేము. లోక నటన ఒకరోజు గతించిపోతుంది ప్రియులారా. ఈ లోకం శాశ్వతం కాదు. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. కనుక ఉన్న కొద్ది కాలంలో క్రీస్తువాన్ని ప్రేమిద్దామా? క్రీస్తువాన్ని అమితంగా ప్రేమించిందంట ఆమె. ఎంతగా అంటే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తార పాపంలో కూడా క్షమించబడినాయి అంటున్నాను. మరి ఈరోజు ప్రేమించే మనస్సుందా? క్రీస్తువారి కొరకు ప్రేమించి ఆయన కొరకు మనలో ఉన్నటువంటి బలహీనతలు వదిలిపెట్టే మనస్సుందా? ఆమె అయితే అంత భయంకరమైన జీవితాన్ని క్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టే వచ్చింది. మారు మనసు పొందానే వచ్చింది, క్షమాపణ పొందుకోని వచ్చింది. అంతేకాదు అసమాధానంగా ఉన్నటువంటి ఆమె జీవితంలో సమాధానం వెతుక్కుంటూ వచ్చింది. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేవు, కుటుంబాల్లో శాంతి లేదు, నెమ్మది లేదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నా చెప్పే స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను ఒంటరిదాన్ని, నాకు సమాధానం లేదు అని చెప్పే స్టేట్మెంటే వింటున్నాం చాలామంది జీవితాల్లో. ఈరోజు ఆ స్థితిలో ఒకవేళ నువ్వు నేను ఉంటే సమాధానం కొరకు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, కానీ క్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే చాలు. చిన్న ప్రార్థన, మనసులో ప్రార్థన, లేదా కన్నీటితో మనం చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే చాలు ప్రియులారా. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా నిన్ను నన్ను కృప చూపించి సమాధానంగా మళ్ళీ పంపించే దేవుడుగా ఉన్నాడు. మన పాపాలు క్షమించగల దేవుడుగా ఉన్నాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి అయినా నేను నా ప్రభువారి పాదాల దగ్గర కన్నీరు విడుద్దాం అనుకున్నామా? ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రియులారా, ప్రభువారి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఇంకా ఎవరి దగ్గర మనం కన్నీరు కాల్చాల్సిన అవసరం ఉండదు. ప్రభువారి పాదాల దగ్గర మనము మొరపెట్టుకుంటే, వేడుకుంటే, మన అవసరతలు ఏవైనా సరే చెప్పుకుంటే, మన స్థితి ఏంటో చెప్పుకుంటే ఎవరి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మనము ఏ సహాయం కొరకు చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు. క్రీస్తు వారి దగ్గర మనం చెయ్యి చాపితే చాలు, క్రీస్తు వారి దగ్గర కన్నీరు విడిస్తే చాలు, ఆయన వైపు చూస్తే చాలు. ఒక్కసారి మనము ఆ సంఘటనను, ఆ సందర్భాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. ఆమె పేరే దేవుడు రాయలేదు, పాపాత్మురాలు అంటున్నాడు కదా. మరి ఆమెనే తన జీవితాన్ని మార్చుకుంది, ఆమెనే తన పాపాలు ఒప్పుకుంది, ఆమెనే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఇంకా కన్నీరు కార్చలేని దౌర్భాగ్యస్థితిలో మనం ఉంటే ఈరోజు నుంచే ప్రభు వారి కొరకు కన్నీరు కార్చడానికి ఇష్టపడదాం. క్రీస్తు వారు కూడా అన్నారు కదా ప్రియులారా, మరణించడానికి ముందు ఆయన సిలువ ఘట్టంలో చాలామంది స్త్రీలు ఏడ్చుకుంటూ వస్తే అంటున్నాడు, అమ్మా నా కొరకు ఏడ్చకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. అంటే మన పిల్లల కొరకు ఏడవాలా అంటే అవును ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి అంటే మన పిల్లలు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు, మరణాంధకారంలో ఉన్నారు, లోకంలో కొట్టుకొని పోతున్నారు. అందుకొరకే రేయి మొదటి జామున నువ్వు నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు విడుచు అంటున్నాడు. ఒకసారి చూద్దామా ప్రియులారా? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యంలో చూద్దాం ప్రియులారా. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లలకు ప్రాణం కొరకు అంటే ఎందుకు ప్రాణం పోతుందా అంటే అవును ప్రియులారా, ఈనాడు పుట్టిన చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే ప్రాణం దేని మీద పెట్టుకుంటున్నారు? సెల్ మీద పెట్టుకుంటున్నారు. సెల్ అంటే అంత పిచ్చి. పొద్దున్న లేచింది మొదలుకొని సెల్ ఇస్తేనే తింటాం,
సెల్ ఇస్తేనే పండుకుంటాం, సెల్ ఇస్తేనే మౌనంగా ఉంటాం ఏడ్చకుండా. సెల్లుకి అంత అంటే వారి మనసు వాళ్ళ ప్రాణం ఎక్కడుంది? సెల్ మీద ఉంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూడండి, నీ పసిపిల్లల ప్రాణం కొరకు, అంటే ఆ ప్రాణము సెల్ మీద ఉంది. మరికొందరికి తిండి మీద ఉంది, మరికొందరికి బట్టల మీద ఉంది, బంగారం మీద ఉంది, అనేక రకాల దాని మీద ప్రాణం ఉంది. కానీ ఆ ప్రాణం కొరకు నువ్వేం చేయాలి అంటే నువ్వు మొదటి జామున ప్రార్థించు. మరి ప్రార్థిస్తున్నామా? లేయంగానే సెల్ను ఎత్తుకుంటున్నాం మనం కూడా, తల్లులంగా ఉన్న మనం కూడా, తండ్రులుగా ఉన్న మనం కూడా. మరి మనమే సెల్ పట్టుకొని ఉంటే ఇంకా పిల్లలు సెల్ పట్టుకోరా చెప్పండి ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. మనము వారికి ఒక మార్గాన్ని చూపించాలి, మనం వారికి మాదిరిని చూపించాలి. కానీ మనం మాత్రం సెల్ పట్టుకొని సెల్లోనే పడిపోతున్నాం కనుక ఈనాడు చాలామంది తల్లిదండ్రుల మార్గంలోనే పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఒక 11 ఏళ్ళ పిల్లవాడు తను చెప్పినటువంటి ఒక మాటను చాలా నా మనసుని కలిచేసింది ప్రియులారా. ఏంటంటే ఆ 11 ఏళ్ళ పిల్లవాడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఆ బిడ్డను అనేక చోట్ల తీసుకువెళ్ళి చూపించినప్పుడు ఆ బిడ్డకి ఎక్కడ బాగా కాలేదు. చివరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ బిడ్డను అడిగినప్పుడు ఆ బిడ్డ అంటున్నాడు, ఏంటి బాబు నీ సమస్య అంటే, నేను సెల్గా పుట్టింటే బాగుంటుండే అన్నాడు. అర్థం కాలేదు ఆ డాక్టర్కి. ఏంటి, ఎందుకు అలా కోరుకుంటున్నావు? నువ్వు చక్కగా మాట్లాడతావు, ఆడుకుంటావు, కానీ సెల్ మాట్లాడలేదు కదా అంటే ఆ బిడ్డ అంటున్నాడు, సెల్గా ఉంటే అమ్మ దగ్గరే ఉంటాను, ఎప్పుడు నాన్న చేతిలోనే ఉంటాను, అమ్మ గుండెల మీద ఉంటాను. ఇప్పుడు నన్ను సపరేట్ రూమ్లో పెట్టేసినారు, అమ్మ గుండెల మీద ఎప్పుడు ఏది ఉంటుంది అంటే సెల్ ఉంటుంది అన్నాడు. నిజమే కదా ప్రియులారా? సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం, సమయాన్ని పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం, సమయాన్ని కుటుంబంతో గడపలేకపోతున్నాం, కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. కానీ సినిమాలకు, సీరియల్స్కి, సెల్లులకు అడిక్ట్ అయిపోయి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నాం ప్రియులారా. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుంచైనా నేను నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించే స్త్రీగా లేదా పురుషుడిగా, ప్రార్థించే వారంగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ప్రార్థించాలి అంటే, కొంతమంది కూర్చొని ప్రార్థించాలా, నిలబడి ప్రార్థించాలా అంటే, నీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాళ్ళ ప్రార్థన చేయి. ఎందుకంటే క్రీస్తు వారే మోకాలూని ప్రార్థించినారు. లూకాసు వార్త ఒకసారి చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 41వ వచనంలో చూసినప్పుడు అక్కడ క్రీస్తు వారు మోకాలుని ప్రార్థించినట్లుగా ఉంది ప్రియులారా. ఈరోజు నీవు నేను మోకాళ్ళ ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆరోగ్యం ఉండి కూడా మనము కూర్చునేవారిగా, ఏదో ఒక టైంపాస్గా సినిమా థియేటర్లో కూర్చొని ప్రార్థించేవారు ఉంటారు. మరికొంతమంది నిర్లక్ష్యంగా కళ్ళు తెరిచి ప్రార్థించేవారుగా ఉంటారు. కానీ మోకాళ్ళ ప్రార్థన చాలా శక్తిగలది ప్రియులారా. మనము ఇక్కడ మోకాలుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఖచ్చితంగా పరలోకానికి వెళ్తుంది. మనం పరలోకానికి వెళ్తామో వెళ్ళమో, కానీ మన శరీరాన్ని నలగొట్టుకొని మోకాలుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన వెళ్తుంది. భక్తి సింగ్ గారు ఎప్పుడు కూడా తను మోకాలుని ప్రార్థించేవాడు. అందుకొరకే తను మోకాలుని ప్రార్థించే స్థలము అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే కిందికి భూమి కొంచెం దిగుబడి ఉంటుంది. అంత స్థితిలోకి ఎందుకు వెళ్ళింది అంటే, తను నిత్యము ప్రార్థన మోకాలుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. భూమి కూడా కొంచెం కిందికి ఒరిగేంతగా లేదా కిందికి దిగబడేంతగా ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు ప్రియులారా. ఈరోజు మనం కూడా అలా ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తే, లూకాసు వార్తలో మనకి ప్రభుల వారు చెప్పినారు కదా ప్రియులారా, తన శిష్యులైనటువంటి అపోస్తలులు గెత్సెమనే తోటలో వాళ్ళు అలసిపోయి వారు ఉన్నప్పుడు వారు నిద్రపోతున్నారు. ప్రభుల వారు మాటి మాటికి వెళ్ళి వాళ్ళు నేపుతున్నారు. చివరికి అంటారు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకు కలిగి ప్రార్థించండి. అంటే శోధనలో ప్రవేశించకూడదంటే ప్రార్థించాలా? అవును, శోధన మనకి నిత్యం వస్తుంది, అది ఎవరి ద్వారైనా కావచ్చు. కానీ ఆ శోధనలో జయించాలి అంటే ప్రార్థించాలి. మనం మాత్రం ఏం చేస్తాం? శోధన వచ్చింది, నాకు సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేయమంటాం. కానీ
పరిశుద్ధ గ్రంథంలో హన్నమ్మ గారు తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె ఎంతో శోధనలకు గురి అయింది. పెనిన్నమ్మ గారు ఎప్పుడు బాధ పెట్టేది, ఎప్పుడు తనను వేదనకు గురి చేసేది. కానీ వేదన గురి చేసింది కదా అని కోపం వచ్చేదంట. ఆ కోపం వచ్చినప్పుడు ఆమె మౌనంగా లేదు ప్రియులారా. ఆమె ఏం చేసేది అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించేది. మనకి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో అత్యంత కోప కారణమును బట్టి ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తుంది అంట. అంటే భయంకరమైన కోపం వచ్చేసింది, ప్రార్థిస్తుంది. ఈరోజు చాలామంది కోపం వస్తే అవతల మనుషుని తిడతాం, కోప్పడతాం, లేదా వస్తువుల మీద చూపిస్తాం, మనుషులను వేరే వాళ్ళని చూపిస్తూ జంతువుల మీద పెట్టి తిడతాం. కానీ కోపం వస్తే చేయాల్సింది ఏంటో తెలుసా ప్రియులారా? ప్రార్థన. ఆ శోధన నుంచి జయిస్తాం. అదే కోపంతో అలా ఉన్నామనుకో, దేవుని నీతి నెరవేర్చకుండా కోపంతో పాపం చేసేవారిగా ఉంటాం. కయ్యను కోపం వచ్చింది హేబెల్ మీద, కోపం వచ్చి ఏం చేసినాడు? చంపేసినాడు. అంటే శోధనలోకి వెళ్ళిపోయినాడు, పాపం చేసేసినాడు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. ఈరోజు మనం కూడా కోపంతో అనేక కార్యక్రమాలు చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామేమో. అలా చేయకుండా హన్నమ్మ గారు ఎలా అయితే కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసిందో మనం కూడా అలా ప్రార్థించే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ప్రార్థన ఎందుకు చేయాలంటే మరొక్క మాటను చెప్పుకుందాం ప్రియులారా, ముగించుకుందాం త్వరగా. లూకాసు వార్త 21వ అధ్యాయం మనం చూస్తే, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబోటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్తున్నాడంట. అంటే క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి అంటే, శక్తి పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆనాడు భక్తులు రాత్రిళ్ళు పగలు సమయం మనకు అసమయం మనకు ప్రార్థనలో గడిపిన వారిగా ఉన్నారు. అలా ప్రార్థనలో గడిపినారు కనుక వారు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చినాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. వారు ప్రార్థన వల్లే అనేక గొప్ప కార్యాలను, అనేక అద్భుత ఆశ్చర్యకాలు జరిగించడానికి దేవుడు కృపనిచ్చినాడు. కారణం ప్రార్థన. ఈరోజు మన కుటుంబాల్లో ఇంకా నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు, ఇంకా నా ప్రార్థనకు నేను జవాబు పొందుకోలేని స్థితిలో ఉంటున్నానని బాధపడుతున్నావేమో. ఈరోజు నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునితో శక్తి పొందుకోవాలి అంటే ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు మనము సాతాను యొక్క శోధనలు జయిస్తాం. లోకంలో మన కుటుంబంలో ఎవరైనా మనల్ని శోధించినా, ఎవరైనా మనల్ని బాధపెట్టినా దాని నుంచి జయాన్ని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు వచ్చినప్పుడు శక్తి కలిగి నిలబడడానికి కూడా ప్రార్థన మనకు అంతగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎంతోమంది ప్రార్థన లేకనే, ప్రార్థన చేయకనే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేక మేము ఈ స్థితిలోనే ఉండిపోయినాము కదా అని వేదనకు గురి అవుతున్నారేమో. ఇక్కడి నుంచైనా ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయాలి అంటున్నారు కదా, నేను చేస్తానండి. ఉదయకాలం టిఫిన్ తింటున్నప్పుడు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు అని చెప్పుకునే వారిగా ఉన్నామా? అలా కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించే వారిగా ఉండాలి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి కనుక విరిగిన మనసుతో దేవుని సన్నిధికి వద్దామా? నలిగిపోయిన హృదయంతో ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దామా? కుమ్మరించి మనము కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉందామా? మన పిల్లలకు కన్నీటి ప్రార్థన నేర్పించేవారిగా ఉందామా? ఎందుకంటే రోదన విద్య నేర్పండి అంటున్నాడు. లోకంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ దేవుడు రోదన విద్య నేర్పించు అంటున్నాడు. అంటే అది ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోండి. ఏం మాట్లాడకపోయినా పర్లేదు, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తే, మౌనంగా ఉన్నా సరే దేవుడు అద్భుత ఆశ్చర్యకారిని మన జీవితంలో జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రియులారా. మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రాలేదు అని. కానీ మనము చచ్చిపోయిన ప్రార్థనకి మాత్రం ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. మనం చచ్చిపోయినా కూడా ప్రార్థనకు జవాబు ఉంటుంది. అబ్రహాం గారు చేసిన ప్రార్థన నేటికి 1000 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు మనం చెప్పుకుని 4000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన ప్రార్థన వ్యర్థం కాలేదు.
అటు ఇష్మాయేలు శారీరకంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. అదే రీతిగా ఇశ్రాయేలులు కూడా దేవుల్లో ఆత్మీయంగా జీవించిన వారు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ ప్రాంతం కూడా ఆశీర్వదించబడింది. కారణం ఏమిటి అంటే అబ్రహాం గారు చేసిన చిన్న ప్రార్థన. మిషనరీగా ఉన్నటువంటి సెంట్ అగస్టిన్ అటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో తను పాపిష్టి జీవితం జీవిస్తున్నాడు. సెంట్ అగస్టిన్గా మారకముందు చాలా భయంకరమైన జారత్వానికి, వ్యభిచారానికి లోనై, త్రాగుడు, భయంకరమైన చెడు వ్యసనాలకు లోనయ్యి తన జీవితాన్ని, తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. అలా పాడు చేసుకుంటున్న క్రమంలో తన తల్లి ఎన్నో మార్లు తన కుమారుని హెచ్చరించింది, కానీ మారలేదు. తన వంతుగా తను హెచ్చరిస్తుంది. తను నిత్యము తన కుమారుడు కొరకు గంటలు గంటలు ప్రార్థించేదంట. ఇంచుమించు 4 గంటలు ప్రార్థించేదంట. ఆమెనే వెరోనిక. అలా ప్రార్థించినప్పుడు తన కుమారుడు అద్భుతంగా మార్పు చెందినాడు. సెంట్ అగస్టిన్గా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా ప్రియులారా? లోకంలో కలిసిపోయి లోకంలో కొట్టుకుపోతున్న నన్ను నా తల్లి ప్రార్థన ద్వారా నేను క్రీస్తు వారి పాదాలకి ఆమె కన్నీటి ప్రార్థనలో కొట్టుకునొచ్చినాను అన్నాడు. ఎక్కడి నుంచి? లోకంలో నుండి నా తల్లి కన్నీటి ప్రార్థనలో క్రీస్తు వారి పాదాల చెంత కొట్టుకుని వచ్చినాను. క్రీస్తు వారు నన్ను రక్షించి క్షమించి నన్ను ఇంతగా వాడుకుంటున్నాడు అంటున్నాడు. ఈరోజు మన పిల్లలు కూడా అలా వాడబడాలి అంటే మనం కూడా కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కనుక ప్రార్థన యొక్క విశిష్టతను మనం తెలుసుకొని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మన జీవితాల్లో అనునిత్యము మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. క్రీస్తు వారే అంత గొప్ప దేవుడే. ఆయన ప్రతి ఉదయకాలం వాక్యాన్ని బోధించేవారు. రాత్రికాలం అంతా కూడా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించేవారు. ఈరోజు ఆ ప్రార్థన జీవితం లేకనే మన కుటుంబాలు ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో, ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతకలేని స్థితిలో, లోకంలో ఉన్నటువంటి పాపానికి శాపానికి బానిసలయ్యే స్థితిలో మనం ఉంటున్నామేమో. అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని వచ్చినప్పుడు ఆయన ఎదురు శక్తిమంతులుగా మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇక్కడి నుంచైనా మోకాళ్ళుని ప్రార్థించేవారిగా, కన్నీటితో ప్రార్థించేవారిగా, దేవుని వైపు మనము ఎదురు చూస్తూ ప్రార్థన ఆలకిస్తున్న నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించేవారిగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా, ఇంతవరకు నాయన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నాయన మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతోమంది ప్రార్థించలేకనే వారి కుటుంబాలు నాయన వెనుకబడిపోతున్నాయి. అనేక కుటుంబాలు చీకటి అంధకార శక్తుల చేత పట్టబడి ఉన్నాయి తండ్రి. నాయన కానీ ప్రార్థించినప్పుడు నాయన మీరు గొప్ప కార్యాలు చేస్తారని, ప్రార్థించినప్పుడు అనేకులు అద్భుతంగా మార్పు చెందుతారని, నాయన ప్రార్థన ద్వారా నాయన పాపాత్మురాలైన స్త్రీ తన జీవితాన్ని మళ్ళా కట్టుకోవడానికి మీరు కృపనిచ్చినారని నాయన మేము గ్రహించి నాయన మా జీవితంలో అనునిత్యము ప్రార్థించేవారిగా, ప్రార్థనే మాకు ఊపిరిగా మేము నాయన చేసుకొని నిత్యము ప్రార్థనలో గడుపుటకు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో నాయన భద్రము చేసుకుంటూ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ నిత్యము ప్రార్థించే వారిగా మేము ఉండుటకు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనతా ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.